అంటే ఏంటంటే ఇక్కడ దగ్గరలో 4th టౌన్ పోలీస్ స్టేషన్ ఉందన్నమాట. పక్కనే మున్సిపల్ కమిషనర్ సార్ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది అనమాట. చూస్తే చెక్కేస్తారని చెప్పి డోర్ వేసేసాడు. ఆ మూతి ఏంది అట్టపోయి సిఐ పర్మిషన్ తీసుకున్నాడు బర్త్డే పార్టీ చేసుకుంటామని. ఇట్లా మంటలు బో అని చెప్పి బయటికి కొడతా ఏందో కరిగిపోయి మెల్ట్ అయ్యి, ఎందుకంటే ఆ ఫ్లాట్ లో మనుషులు ఉంటారు. ఇదే హనీ పాప పిగ్గీ బ్యాంక్ అనమాట. ఇదిగోండి ఇప్పుడు నోట్ ఇట్లా పెట్టాం కదా, నిండా మనకైతే చాలా గిఫ్ట్లు వచ్చాయి. గిఫ్ట్లని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇంత పెద్ద గిఫ్ట్లు తీసుకొని బాగా కార్లో అయితే ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నా బర్త్డే అంటే ఇంకా రాలేదనమాట. ఇంకొక గంటలో నా బర్త్డే అయితే వస్తుంది. కానీ నాకేదో సర్ప్రైజ్ అనమాట. ఇప్పుడు అంటే మా అన్న వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అయితే బయట ఉన్నారనమాట. షాప్ మన సర్కాస్టిక్ షాప్ ఈ దగ్గర. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను అయితే పిలిచారనమాట. చిన్న మాట మాట్లాడాలి, డిన్నర్ చేద్దాం, కలిసి కూర్చొని తిందాం రమ్మని. అంటే నాకు ఇప్పుడు అసలు ఏం తెలియదు అనమాట. రేపు నా బర్త్డే అంటే ఇప్పుడు సినిమా అయింది, అది మిర్చి సినిమాలో మన కట్టప్ప ప్రభాస్ కి బర్త్డే సర్ప్రైజ్ గా బైక్ ఇస్తాడు కదా. హ్యాపీ బర్త్డే అంటే ఈరోజు నా బర్త్డే కదా, ఫర్గాట్, థ్యాంక్ యూ అని చెప్పి బైక్ తీసుకుంటాడు. అట్లా ఇప్పుడు నేను వెళ్ళి మా అన్నోళ్ళ దగ్గరికి ఈరోజు నా బర్త్డే మర్చిపోయాను, ఈరోజు బర్త్డే కదా, అయ్యో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న అనాలన్నమాట. ఇప్పుడైతే కేక్ కటింగ్ చేస్తారు, మంచి బట్టలు అయితే వేసుకెళ్దాం, లేకపోతే మళ్ళీ కేక్ పూసేస్తారు అనమాట. సో వాళ్ళంతా హార్ష్గా ఏం చేయరు, చాలా లైట్గానే ఉంటుంది అనమాట. అంత వైల్డ్గా ఏమి ఉండదు, మైల్డ్గా ఉంటుంది మన బర్త్డే అంటే ప్రతిసారి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే నా లైఫ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇట్లా మా అమ్మకి నేను సర్ప్రైజ్ ఇచ్చా, మా సిస్టర్కి సర్ప్రైజ్ ఇచ్చా, కేక్లో డైరెక్ట్ బాంబు పెట్టేసి మరి. కానీ ఇప్పుడు దాకా నాకైతే ఎవరు బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు పిలుస్తుందంటే దాని అర్థం నాకు బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఈ వ్లాగ్ మీరు చూస్తున్నారు కదా, నాకు వాళ్ళైతే బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్ళి ఓ మై గాడ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అనాలి. సో మనమైతే వెళ్ళి థ్యాంక్ యూ అనియా అనాలి. ఈరోజు బర్త్డే కదా, మర్చిపోయా, థ్యాంక్ యూ అనాలన్నమాట. అయితే వెళ్ళి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అయితే చూద్దాం ఎట్లుంటుందో. లెట్స్ గో. లైక్ కొట్టకపోతే బర్త్డే విష్ అడుగుతున్నాను. బర్త్డే బాయ్గా 3 million సబ్స్క్రైబర్స్ చేసేయచ్చుగా, చాలా దగ్గరగా ఉంది మన ఛానల్. ప్లీజ్ 3 million సబ్స్క్రైబర్స్ చేసేయచ్చుగా ప్లీజ్. మనకైతే ఇప్పుడే వెన్యూ కూడా లీక్ అయిందనమాట. మన వెన్యూ వచ్చేసి ఎక్కడో కాదు, మాన్యా మొబైల్స్లో అయితే ఇప్పుడు మన సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అయితే జరగబోతుంది. అంటే నేను ఇప్పుడు అది అంటే మీటప్ నైస్గా కామ్గా వెళ్తాను అనమాట. ఒక వ్లాగ్ లాగా నైట్ లైఫ్ విత్ ఫ్రెండ్స్ అన్నట్టుగా నేను వ్లాగ్ చేసుకుంటాను అనమాట. ఇది నా బర్త్డే వ్లాగ్ కాదు, ఓకే? ఇంకాసేపు నటిద్దారు, మీరు కూడా నటించండి. ఇట్స్ లైక్ నైట్ లైఫ్ బర్త్డే పార్టీ విత్ మై ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడైతే మనము ఫ్రెండ్స్తో కలిసి చిల్ అవుట్ అవడానికి వెళ్తున్నాం. నా బర్త్డే కాదు అంటే నేను ఏం అనుకోవట్లేదు. వాళ్ళకి చెప్పా ఇప్పుడే, మరి దేనికిరా ఇంత కష్టపడుతున్నారు నాకు తెలుసురా అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, నేను నాకు బర్త్డేలు చేసే ఓపిక లేదులే కానీ నువ్వు రా తిందాం అని అంటున్నాడు, ఆకలి అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు అడిగి పోదాం అనమాట. ఇప్పుడైతే మాన్యా మొబైల్స్కి అయితే వెళ్ళిపోయేసి మనం అంటే ఏం లేదు, తిందాం అంతే, ఏం లేదు అక్కడ తినాలంతే. మనం ఇప్పుడు బర్త్డే పార్టీ ఏం లేదు. సో నటిద్దాం పదండి, లెట్స్ గో. వచ్చేసాం ముందరే మాన్యా మొబైల్స్. ఇప్పుడు ఏంటంటే షటర్ మూసేసి ఉంటారు అనమాట. మళ్ళీ పక్కనే 4th టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది, ఎక్కిచ్చేస్తారు పోలీసులు. ఇదిగోండి ఈ కారులు అనమాట మా మిత్రులే. ఇది వచ్చి కేదరన్న కారు, అండ్ దాని ముందు కదా వోల్క్స్వాగన్ వర్చెస్, అది విష్ణు కారు. ఇదే మన ఎంజీబీ మాల్. ఈ ఎంజీబీ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో కేఎఫ్సీకి సబ్వేకి మధ్యలో సర్కాస్టిక్ షాప్ అయితే ఉంటుంది. ఎటువంటి బొమ్మలు కావాలన్నా మంచి బొమ్మలన్నీ తెచ్చిపెట్టినాను. అంటే ఫస్ట్ డే జనాలు ఎక్కువ వచ్చేసరికి స్టాక్ ఎత్తుకెళ్ళిపోయారు, మళ్ళీ రీఆర్డర్ చేసుకున్నాను. స్టాక్ అయితే వస్తూ ఉంది. ఈసారి స్టాక్ చాలా ఎక్కువ ఖర్చు పెట్టి ఇంకా మంచి టాయ్స్ అయితే తెస్తాను. టెడ్డీ బేర్స్, ప్రీమియం టెడ్డీ బేర్స్ కూడా తీసుకొస్తున్నాం అనమాట. అల్ట్రా ప్రీమియం, ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్గా చాలా బాగా అయితే ఉంటాయి టెడ్డీ బేర్స్ కావాల్సిన ఖచ్చితంగా సర్కాస్టిక్ షాప్కి వచ్చి. అట్లానే చాలా టైప్ ఆఫ్ రిమోట్ కంట్రోల్ కార్స్, కొత్త మోడల్స్ అయితే లైక్ మనకి ఇక్కడ లోకల్లో దొరకనివి, ఆన్లైన్లో దొరకనివి కూడా చాలా అయితే ఉన్నాయి మన దగ్గర. అవి కూడా అఫోర్డబుల్ ప్రైజెస్, ఎక్కువ ప్రైస్ ఏం కాదు, కరెక్ట్ ప్రైజెస్ అయితే అమ్ముతున్నాము. ఇదిగోండి చూడండి, షట్టర్ వేసేస్తున్నారు ఇక్కడ. అంటే ఏంటంటే ఇక్కడ దగ్గరలో 4th టౌన్ పోలీస్ స్టేషన్ ఉందన్నమాట. పక్కనే మున్సిపల్ కమిషనర్ సార్ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది అనమాట. చూస్తే చెక్కేస్తారని చెప్పి డోర్ వేసేసాడు. టైం దాటి ఇట్లా 11 తర్వాత ఇదిగోండి షట్టర్ మనం ఎత్తితే లేస్తుంది. రే మావా, నాకు ఇప్పుడు మీరు సర్ప్రైజ్ ఇట్లే అయితే అంతేనా? ఏంది గైస్ చూడండి, నాకు ఇప్పుడు బర్త్డే పార్టీ ఏం జరగట్లేదు. ఇదిగోండి ఈ గన్నులు కాదు, ఇప్పుడు టెలిగానే బుస్ అని వస్తాయి, గన్నులు కాదు అంటే ఇప్పుడు నేను సర్ప్రైజ్ ఫీల్ అవుతా. ఇట్రా దాదా ఇట్రా, ఇదిగో షటర్ దించు, మళ్ళీ మున్సిపల్ కమిషనర్ వస్తాడు. పదండి గైస్, ఇది బర్త్డే వ్లాగ్ కాదు, జనరల్గా ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవుతాం అనమాట, కలిసి తింటాము అంతే కదా, ఇంకేముండదు వ్లాగ్లో అంతే.
కలిసి తింటాం, తర్వాత అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కాస్త హ్యాపీ బర్త్డే అవుతుంది అంతే. ఇంకేం పార్టీ సర్ప్రైజ్ ఏం లేదు. లడ్డు వచ్చాడు వెనక్కి తిరుగు. ముద్దు పెడతావేంద్రా? బా ఏంద్రా? ఇదిగోండి గైస్, షాప్ ఎట్ సర్కాస్టిక్ షాప్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అదిగో 2 కవర్లు పట్టుకొని కూర్చోన్నాడు అనమాట. పచ్చబుట్ట దాంట్లో వడలు ఉన్నాయా? ఇక్కడేంది ఇది? ఇదే దీన్ని చూడాలి. ఇదిగోండి గైస్, అనకొండ. ఇది అనకొండ. ఇది ఇత్రి కాటేస్తుంది బుస్ అని. డిఆర్ఓ కంగ్రాచులేషన్స్. మన డిఆర్ అయితే సెల్ఫ్ డ్రైవ్ కార్స్ పెట్టి ఇప్పుడు డైరెక్ట్ కార్లు అమ్మకానికి వచ్చేసాడు. ఉడుకుతుంది సారా పట్టిలో ఓర్జుడు ప్లేట్లు పట్టుకుని నిల్చున్నాడు. అప్పుడే నాకు ఇస్తున్నా. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ. అతిథి సత్కారం. విష్ణు అతిథి దేవో భవ అంటే ఏం తెలుసా? అతి చేసేవాడు భగవంతుడు కూడా బతకలేదు. తినేసిన తర్వాత కలుస్తాము. తినేసి చూపించకూడదు, మళ్ళీ దిష్టి తగులుతుంది. అది వెనకున్నాడు కదా, ఓడికైతే దిష్టి పెట్టిండి, నాకు పెట్టొద్దు ఎవరు. ఆ ఎర్ర సొక్క వేసుకోవాలి. మ్యాంగో ఇదిగోండి. బన్నీ లేకపోయినా బన్నీ ఫోటో ఇక్కడ ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఎదురుగా ఆరెంజ్ ఫోన్ పెట్టుకుని కిల 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 నవ్వుతుంది ఒక చిన్న టెడ్డీ బేరు. నాకు ఏదో నిజంగా సర్ప్రైజ్ అనుకోని ఏందో ఇద్దరు వెనక్కి పోయారు. అంటే ఎవరు తినలేదన్నమాట, ఇంకా దోశలు ఏడే ఉన్నాయి. పాసిపోయిన దోశలు, ఇంకా ఫ్రెష్ దోశలు. అందరు బయటికి పోయారు. అది ఆడు ఇంకొకటి తిరగతాం టెడ్డీ బేర్ పెద్దది. వీళ్ళందరూ కలిసి నాకు ఏదో సర్ప్రైజ్ ఇస్తున్నారు అనుకో, బయటికి పోయిన ఆడేమి లేవు. అంటే నిజంగా ఏమి లేదు. సర్ప్రైజా? ఏం లేదు బయట. చేద్దాం అనుకుంటున్నారు బేసిక్ గా. నిన్ను కన్నా నాకు చెప్పట్లా, నీకు చెప్పట్లా. గైస్ బాత్రూమ్ లేదో ఉంది, చూసొద్దాం. కడకలు కూడా కడకలేదు. దాంట్లో ఎవడో ఏదో వేస్తున్నారు తప్ప దాంట్లో ఏం లేదా. అదే కేక్. సో మీరు ఏం చేయబోతున్నారు? కొంచెం హింట్ ఏంటి వీడియో తినేసి వెళ్ళిపోతుంది. నాకైతే సర్ప్రైజ్ నిజంగా ఇప్పుడు అర్థమైంది అనమాట. ఏ సర్ప్రైజ్ ఇవ్వకుండా దోశ తినిపించి పంపించడమే సర్ప్రైజ్. చికెన్ ముక్క మాకు పెట్టాలి. చికెన్ నేను తినను కదా. ఇంతకు మించి ఘోర అవమానం ఇంకోటి ఏది ఉండదు. హ్యాపీ బర్త్డే టు యూ అన్న. ఇంకా 12 కాలేదేమో అడ్వాన్స్ బర్త్డే చెప్తులా. నిజంగా దారుణం. నిజంగా సర్ప్రైజ్ ఇస్తారు అనుకున్నా, ఈ లేదు. ఇక్కడ మూమెంట్ చూస్తుంటే ఏమి లేదు. మూమెంట్ అయితే మామూలు లేదు, ఏం లేదు మూమెంటే. సరే రేపు ఉదయం ఇంట్లో కేక్ కట్ చేసేటప్పుడు వీడియో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. ఎవరి ఇంట్లో? మా ఇంట్లో మా అమ్మ తెచ్చింది కేక్, 1 kg కేక్. చాక్లెట్ ట్రఫుల్ నా చేత పెట్టించింది స్విగ్గీలో. తినేసి తర్వాత ఏదో ఒకటి చేద్దాం అని అనుకుంటే నా చేత బలవంతంగా కెమెరా అని చెప్పించాడు ఆ కార్పొల్లోడు. 2 నిమిషాలు మాత్రమే ఉంది. We are going to experience the కాదు మనం దుబాయ్ లైవ్ షో చూసాం కదా, ఇప్పుడు సర్కాస్టిక్ సాయి లైవ్ షో అయితే చూస్తున్నారు. అందరికి బుర్జ్ ఖలీఫాలో ఎవరైనా హ్యాపీ బర్త్డే వేయించుకుంటారు. మా అందరి చేత చేయించుకున్నావు చూడు. నువ్వు అసలు ఏం చెప్పాలనుకున్నావు నువ్వా? నువ్వు సాయి పెడతాను నీకు ఇచ్చా. అన్న క్లాత్ ఒకటేనా లేకపోతే ఏమైనా ఇస్తారా? ఒకరిని చేసుకుంటారు, నేను గుర్తుపెట్టుకున్నా. ఎవరో కొట్టారు అందరినీ. 1 2 పెట్టుకోస్తారు. ఏంటన్నా కొడుతున్నారు నిన్న. మళ్ళీ నొప్పి పుడుతుందిరా. వాత కూడా తలా ఒకటి ముక్కు ఉంటాడు ఉంటాడు. నిజంగా నొప్పి పుడుతుందిరా. హ్యాపీ బర్త్డే. వాడు తెచ్చుకో ఉంటాను నేను. ఏమైందా? రావట్లేదా? ఏమైందా? గిట్టి కూర్చోను.
నేను నిజంగా ఏదో సర్ప్రైజ్ ఉందనుకుంటే తినేసి వెళ్తున్నారు. తెచ్చిన దానికి కూడా బిల్ నా చేత కట్టించాడు. ఇదిగో మహానుభావుడు. సరే అయితే బాయ్, లవ్ యూ. ఓకే బై. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. నోట్లో పెడతారేంది? ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోదాం. రేపు మార్నింగ్ బర్త్డే రోజు అయితే వ్లాగింగ్ కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. బాయ్ సాయి, గుడ్ నైట్. చాలా గట్టి సర్ప్రైజ్ ఇచ్చారు గైస్. ఆ 2 గన్లు ఎందుకు తెచ్చాడో ఓడికే తెలియాలా. 2 గన్లు తెచ్చా కానీ దాంట్లో సెల్స్ పెట్టాలని తెలియదు. సెల్స్ తేలా. అది దా సార్. చిన్నగా లాస్ట్ నెల నన్ను వీళ్ళు ఎందుకో పాలిట్లేదు. నేను చిన్న కాల్ మాట్లాడొస్తా ఇప్పుడే. ఒక్క సింగిల్ కాల్ మాట్లాడు. బయట మీరు ఎవరు నమ్మడానికి? తాగేసి చేంద్ర My wish. You the hacker, you to stop me. వందే మాతరం. ఒక్క ఫోన్ మాట్లాడొస్తారు. ప్రశాంతంగా కూర్చో, మేము బయట ఉంటాం, నువ్వు లోపల మాడుకో. ఓకేనా? మేము బయట ఉంటాం. ఒడు ఆడ కోకో మెలన్ వీడియోలు పెడతా ఉండవు. అది చూడ డాన్స్ కూడా వేస్తున్నాడు. రే ఏంటో నాకు ఈ దౌర్భాగ్యం. బా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ వచ్చి చిచ్చలు కొట్టాలి వాళ్ళని ఒక్కొక్కరినే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ నా నుంచి నన్ను అయితే లోపల పెట్టున్నారు. కానీ నాకు ఇప్పుడు ఎటువంటి పరిణామాలు జరిగినా నాకే బాధ లేదు. ఎందుకంటే ఈ చొక్కా కేదర్ అన్నది. వాళ్ళ అమ్మ చూస్తుంటది ఈ వీడియో. ఇప్పుడు ఆంటీ నేను ఇప్పుడు దాకా యూసీబీలో షర్ట్ కొనలేదు, నాకు అంత బడ్జెట్ లేదు. నేను కొనుక్కునే 1000 రూపాయలు ఏందో అడ్డం కట్టున్నారు. ఏందాడా నల్ల మ్యాట్ ఒకటి కట్టున్నారు షాప్ కి ఎదురుగా. బాగుంది ఫ్లెక్స్. ఒక్కసారి నీ ఫ్లెక్స్ నువ్వే కామెంట్ తొందరగా. గైస్ నాకేదో ఫ్లెక్స్ కట్టారంట బయట. లెట్స్ గో. నాకేదో ఫ్లెక్స్ కట్టారంట. పెద్ద పెద్ద పొలిటీషియన్. ఓ అమ్మ కేకు ఏంద్ర క్రీమ్ కేక్ తెచ్చారు చీప్ గా. వావ్. ఆ మూత ఏంది అట్టపోయి పేరు చూసా అందగాడు అందరు వాడు అందులో అని చెప్ప. హ్యాపీ బర్త్డే. ఇది బ్యాంకాక్ లో తీసుకున్న ఫోటో. థ్యాంక్ యూ అమ్మా. ఏం బిల్లు కూడా పెట్టారా కట్టమని? 955 రూపాయలు పెట్టి కేక్ చేయించాకి బిల్లు కూడా ఆడే పెట్టాడు వీడు. టపాసులు ఏంది ఇదంతా వ్యవహారం? ఒరే విష్ణు, నీ బర్త్డే కాడి నుంచి ఆడదా పెట్టినాం కదరా. అదేంది అది ఇంతదే పెట్టారా? ఒరే ఏంద్ర ఇంతదే పెట్టారు. నీ బర్త్డేకి ఇంత పెద్దది పెట్టా కదరా. సరే గైస్, అదిగోండి చిన్నది ఒకటి పెట్టారు. ఆ సరం కూడా ఏందో సగం ఏదో కుక్కలు నాకేసినట్టు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మా అన్న మహానుభావుడు సిఐ పర్మిషన్ తీసుకున్నాడు బర్త్డే పార్టీ చేసుకుంటామని. ఇదిగోండి అట్లుంటది మనతో. బా చాలా సేపు వెలిగింది కదరా టపాస్. కమాన్ 3, 2, 1 గో. ఆల్మోస్ట్ వావ్. చూపి అదిగో ఎవరు ఆడదాం అనుకున్నారమ్మా బాబు. చిట్టి నాన్న కన్నా దా బుజ్జి తల్లి నన్ను ఇట్రాన్నా దా. ఇట్లాంటి పుట్టినరోజులు నేను మరెన్నో జరుపుకో. అది కొట్టిరా. అది చేద్దాం, అది చేస్తే బాగుంటుంది. హ్యాపీ బర్త్డే డార్లింగ్. అటెల్ ఇట్రా. ఎందుకే కొట్టా సిగ్గుండాలరా. చిట్టి పాపాయి పుట్టినరోజు హ్యాపీ బర్త్డే సాయి. సరే ఏమన్నా పోసుకోండి కేక్.
పాలాభిషేకం చేస్తున్నారు సర్కస్. The next day. వెల్కమ్ బ్యాక్. నిన్న రాత్రి మీరు చూసింది నాకు గుడ్లు కొట్టి ఆ తర్వాత నా మీద ఏదేదో పెట్టిన తర్వాత మాత్రమే. ఆ తర్వాత ఇంటికి రాగానే చిన్న స్టంట్లు జరగలేదు. తెల్లారుజామున 3 గంటలకైతే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి నిన్న రాత్రి అది ఒక్క నాటి గాలి కాదయ్యా నాయన. పక్కన క్లిప్ వేస్తా చూడండి, ఓని గాలి. మనిషి ఇట్లా నిలబడితే వెనక్కి నెట్టేసి అంత గాలి వస్తుంది. ఆ గాలిలో ఏందబ్బా గాలి వస్తుందని చెప్పి కిటికీ దగ్గరికి వచ్చా. కిటికీ దగ్గరికి రాగానే మీరు అక్కడ చూడండి, మీకు జూమ్ వేస్తాను, చూసారు అక్కడ, అదిగోండి మొత్తం అంతా మసి, నల్లంగా ఫ్లాట్కి మసి ఫుల్. ఇప్పుడు మసి ఉంది, కానీ రాత్రి ఏముంది తెలుసా? ఇదిగో చూడండి వీడియోలో మొత్తం ఇట్లా మంటలు బో అని చెప్పి బయటికి కొడతా ఏందో కరిగిపోయి మెల్ట్ అయ్యి కింద పడతా ఉండింది. మొత్తం నాకేం అర్థం కాల, మైండ్ పనిచేయాలి. ఎందుకంటే ఆ ఫ్లాట్ లో మనుషులు ఉంటారు. అవునా, దెబ్బ పరిగెత్తుకుంటా బేమమ్మ దగ్గరికి వెళ్ళి తలుపు తీయమని చెప్పి అప్పటికి 3 సార్లు చెప్పా. 3 సార్లు ఇంటికి వచ్చి వెళ్తా ఉన్నా. సార్ 3 సార్లు తలుపు తీసేసరికి సార్ కోపంగా రే నువ్వు లోపలికి రావడానికి లేదు, బయటే ఉండిపోయింది. నేను ఆమెకి వెళ్తే ఇల్లు తగలబడుతుందని చెప్పి ఇంకా చెమటలు కక్కింది. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఆమె ఇంట్లో ఉందని పరిగెత్తుకుంటా 5 ఫ్లోర్లు కరెంట్ పోయింది గాలికి. 5 ఫ్లోర్లు దిగ్గుకుంటా వెళ్ళాను. వెళ్ళి ఫాస్ట్ గా ఫైర్ ఇంజిన్ కాల్ చేశాను. అపార్ట్మెంట్ గ్రూప్ ఉంటే గ్రూప్ లో కాల్ చేస్తాను, అందరిని అలర్ట్ చేస్తాను. ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చేసారు. ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ కాల్ చేశాను కదా, ఫస్ట్ టైం అనమాట ఫైర్ ఇంజిన్ చూడడం. ఫైర్ ఇంజిన్ పోలీస్ సార్ వాళ్ళు అయితే వచ్చారు. తర్వాత ఫైర్ ఇంజిన్ వాళ్ళని తీసుకొని కరెంట్ బిల్ 4 ఫ్లోర్లు ఎక్కానది. ఎక్కిన తర్వాత వాళ్ళు అది చూపించేసాను. తీరా అడిగిన తర్వాత అయితే మంట ఆరిపోయింది. ఆడేం పెద్ద ఏం కాల్లా, అది బాత్రూమ్ ది ఎక్స్టింగ్యూజర్ ఫ్యాన్ ఉంటుందా, ఫ్యాన్ ఒకటే కాలిందంట, షార్ట్ సర్క్యూట్ అయ్యి. దానికి చూసి నేను ఇల్లు తగలబడిపోతుందని ఆవేశపడిపోయాను. అందరినీ నిద్ర లేపేసి గందరగోళం చేసేసి ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా పిలిచేసాను అనమాట. ఆ తర్వాత ఆ 4 ఫ్లోర్లు మళ్ళీ దిగి ఆ బ్లాక్లోంచి మళ్ళీ ఈ బ్లాక్లో 5 ఫ్లోర్లు ఎక్కుకుంటా ఇంటికి వచ్చా. కరెంట్ లేదు. రాత్రి ఇంకా కిటికీ తీస్తేనే బోని దుమ్ము గాలి, కిటికీ తీలేను. ఆ 4 ఫ్లోర్లు అది 5 ఫ్లోర్లు ఎక్కేసరికి ఫుల్ చెమటలు, ఇంకా నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున 4:30 అయింది ఇంకా పడుకున్న తర్వాత ఇప్పుడైతే లేచా అనమాట. లేచినప్పటి నుంచి వరుస పెట్టి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అందరికీ థ్యాంక్ యూ, ఇంతకుమించి ఏం చెప్పగలం, థ్యాంక్ యూ అని చెప్పుకుంటా ఉన్నాను. అండ్ ఈ వీడియో ఇంతటితో అయితే అయిపోలేదు. బర్త్డే అంటే ఏం వస్తాయి బేసిక్గా అందరికీ గిఫ్ట్లు వస్తాయి. మనకు కూడా ఈసారి మళ్ళీ గిఫ్ట్లు అయితే వచ్చాయను. ఆ గిఫ్ట్లను అయితే ఓపెన్ చేసి అందులో ఏముందో చూద్దాం. వెయిట్ చేయండి, వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు దాకా లైక్ కొట్టకపోతే చెప్పాను కదా, నా బర్త్డే గిఫ్ట్గా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. గిఫ్ట్లు అంటే ఏదో ఇవ్వడమే గిఫ్ట్లు కాదు. ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేసి కామెంట్ పెట్టడం కూడా ఒక మంచి గిఫ్టే. మీ నుంచి నేను ఆ గిఫ్ట్ని కోరుకుంటున్నా. సో 3 మిలియన్ చేసేయండి. #road to 3 million అని కామెంట్ చేయండి. బాగుంటుంది, ఫీల్ బాగుంటుంది. సో లెట్స్ గో. చలో ఇప్పుడైతే నీట్గా బర్త్డే డ్రెస్, అది డ్రెస్ కాదు, డ్రెస్సులు, కొన్ని డ్రెస్సుల యొక్క సమూహం. ఆ ఒక్క డ్రెస్సే, ఒక్క షర్ట్ ఎట్టుంటుందంటే ఇక్కడ ఒక చొక్కా, ఇక్కడ ఒక చొక్కా, ఇక్కడ ఒక చొక్కా, ఇక్కడ ఒక చొక్కా, ఇక్కడ ఒక చొక్కా కలిపి ఒక చొక్కాగా చేయించింది. చొక్కాలా ఉంటుంది ఆ చొక్కానే. మన నెల్లూరులో చొక్కా అంటారు దాన్ని, షర్ట్ అన్నారు. ఇప్పుడు ఆ చొక్కా అయితే వేసుకుంటాను. కింద 40 ప్యాంటు. ఆ డ్రెస్ ఏమంతా ఏం లేదు, పర్లా యావరేజ్. మీకు ఒక విషయం చెప్పాలా, మన సర్కాస్టిక్ షాపింగ్కి అయితే హనీ వచ్చింది. ఆ అమూల్య మేడం అని ఒక మేడం ఉందన్నమాట మాల్ మేనేజ్మెంట్ అనమాట. ఆ మేడం హనీకి ఒక పిగ్గీ బ్యాంక్ గిఫ్ట్గా ఇచ్చింది. మన సర్కాస్టిక్ షాపింగ్లో కొని హనీకి ఒక పిగ్గీ బ్యాంక్ అయితే గిఫ్ట్గా ఇచ్చింది. ఆ పిగ్గీ బ్యాంక్లో ఎక్కడ డబ్బులు కనపడినా, ఇంట్లో ఎవరి దగ్గర డబ్బులున్నా బలవంతంగా తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తుంది. అదేంటంటే జూనియర్ లోపలికి లాక్కుంటుంది అనమాట డబ్బులు. ఏది ఎత్తుకోరా పని పిగ్గీ బ్యాంక్ మనం వెళ్ళి చూద్దాం పదండి గైస్. ఇదే హనీ పాప పిగ్గీ బ్యాంక్ అనమాట. చూడు, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ ఎర్రర్ అంటే దీనికి ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. పాస్వర్డ్ ఎంటర్ చేయమని ఉంటుంది. పాస్వర్డ్ ఇస్ రాంగ్. డోంట్ స్టీల్ ద పీపుల్స్ మనీ అంటుంది. ఇదే అనమాట మన సర్కాస్టిక్ షాపీలో అవైలబుల్గా ఉంది. ఇది ఒక పిగ్గీ బ్యాంక్, కైండ్ ఆఫ్ పిగ్గీ బ్యాంక్ అనమాట. కిడ్డీ బ్యాంక్ ఏదనుకుంటుంది. దీంట్లో అయితే మనీ సేవ్ చేసుకోవచ్చు. చాలా క్యూట్ అండ్ స్వీట్ ఉంటుంది. దీనికి కింద అయితే 3 AA బ్యాటరీస్, 3 బ్యాటరీ అంతలే 3 AA బ్యాటరీస్. అవి ఓట్లు కానీ తాకి దీంట్లో కానీ వేసామంటే మాత్రం చెప్తానా, 2 పిలకల పైకి ఎత్తి ఏలాడదీస్తా ఫ్యాన్కి నిన్ను, కొట్టకు. ఇదిగోండి గైస్, దీని లోపల ఏంటంటే మనం నోట్ ఇట్లా పెట్టామంటే అదిగో
నేను వేస్తా ఉండు ఒకటి నీ తర్వాత నేను మళ్ళీ ఉండిగోండి. ఇప్పుడు నోట్ ఇట్లా పెట్టాం కదా, హ్యాస్ బీన్ డిపాజిటెడ్ అంట, డిపాజిట్ అయిపోయింది అంటుంది. అది వేసేయి. ఎంత వేసినా తింటుంది ఇది బా. 700 7 నోట్లని 700 అనుకుంటుంది అది. అదిగో సరిగా పెట్టి చిట్టు తల్లి. బయట ఎక్కడ ఏం చిల్లర ఉంది ఇట్లా మొత్తం ఎత్తి తీసుకుని మీ దాంట్లో వేసేస్తుంది. అదే ఎక్కడ ఒక్క రూపాయి డబ్బులు దొరికినా, ఎక్కడ ఒక రూపాయి దొరికినా కూడా తీసుకెళ్ళి ఉండీలు వేసేస్తుంది. గోల్డ్ చైన్ కూడా వేసేస్తా. వేయొద్దు ఉండదు గోల్డ్ నిజంగానే. లేయి చిట్టి తల్లి. బాగుంది నీ కిడ్డీ బ్యాంకు. ఎక్కడ కొన్నావు? సర్కాస్టిక్ షాప్. ఇట్లాంటివి కావాలంటే ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి? సర్కాస్టిక్ షాపీ. మన షాపుకి మనం ప్రమోషన్ చేసుకుంటే ఫీలే వేరబ్బా. ఇప్పుడైతే రెడీ అయిపోతా. లెట్స్ గో ఫ్రెండ్స్. మనమైతే రెడీ అయిపోయామన్నమాట. ఇదిగోండి మన సొక్కా. చెప్పాను కదా దీన్ని బర్త్డే షర్ట్ అంటే. మా అమ్మ కూడా గంట నవ్వింది చూసి. అండ్ మీరు ఎట్టుందో కామెంట్ చేయండి. బర్త్డే షర్ట్ సూపర్ సాయి బ్రో అని పెట్టండి సరేనా. ఇదిగోండి ఇక్కడ ఒక ముక్క, 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 ముక్కలుగా ఉంది సొక్కా. భలే ఉంది ఇది. ఇదిగోండి ప్యాంటు సొక్కా. కామెడీగా ఉంది. లెట్స్ గో వెళ్దాం పదండి. ఇప్పుడు వెళ్ళి కేకులు కట్ చేద్దాం. మన సర్కాస్టిక్ షాపీలో అయితే ఇప్పుడు వచ్చి రాగానే ఇక్కడ ఏంటంటే పెద్ద సూట్ కేసు అయితే ఉందన్నమాట. ఈ సూట్ కేసు నిండా మనకైతే చాలా గిఫ్ట్లు వచ్చాయి. ఈ గిఫ్ట్లన్నీ ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇక్కడ వద్దులే పీస్ఫుల్ పాపం జనాలు అందరూ వస్తున్నారు. లెట్ దెమ్ బిల్. వచ్చున్నాయి చెప్పడానికి అయితే మీకు ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఈ మాత్రమే కాదు ఇంకా చాలా గిఫ్ట్లు అయితే వచ్చున్నావు. ప్లీజ్ నన్ను చూసి కుళ్ళుకోకండి. విల్ గో టు హోమ్ అండ్ ఓపెన్ దిస్. ఎందుకంటే కస్టమర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. దీని లోపల అయితే చొక్కా ఉంది. ఇది నేను కాదు హనీ పాప కూడా గుర్తుపడుతుంది దీంట్లో ఏముందని. దగ్గరికి రండి. ఇట్స్ టంగ్ క్లీనర్. ఇవన్నీ చూసిన తర్వాత కుళ్ళుకోరలే నాకు తెలిసి. సో లెట్స్ గో. ఇప్పుడు సూట్ కేసు కూడా నాకేనా? గిఫ్ట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేసేస్తా. ఐ విల్ రిటర్న్ యూ. క్లాప్స్. థ్యాంక్ యూ. కేక్ నెంబర్ 3. బర్త్డే టు ప్రభు దీవెనలు నీకు ఎప్పుడు ఎల్లప్పుడు ఇలానే ఉండాలని ఆ అల్లాని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గోవిందా. పాపం ఎవరికి పెట్టాలి ఫస్ట్? ఇదే పైన కొద్ది కింద నుంచి అని మొత్తం తినిందే. భలే ఉంది కేకు. లక్ష్మి కేదరన్న యూ మస్ట్ టేస్ట్ ఇట్ గైస్. తీసుకో లక్ష్మి. నా చెల్లి లక్ష్మి కూడా వచ్చింది గైస్. నువ్వు తినకూడదు లక్ష్మి, నాకు పెట్టాలి. హ్యావ్ ఇట్ కేదరన్న. భలే ఉంది కేక్, తీసుకోండి. మీకే ఇది భలే ఉంది కేక్, అందుకే అందరికి ఎక్కువ ఇస్తున్నా. ఇదిగోండి మా కేదరన్నతో కలిసి ఇంత పెద్ద గిఫ్ట్లు తీసుకొని బాగా కారులో అయితే ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాం. ఎట్లుందో చెప్పండి కారు. కేదరన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సర్ప్రైజ్. గిఫ్ట్ నీకే కారు. ఇది మాది కాదనమాట, గోపాల్ అన్నది. సో యాజ్ యూజువల్గా మేము ఆల్ట్రాజ్ కార్లోనే వెళ్తాం. మాకు ఈ కారే ఎక్కువ. సరదా గైస్, లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ ఫన్ అనమాట. ఈ రోజు దాన్ని చూసి అనుకున్నాం ఏమో నెక్స్ట్ బర్త్డేకి టైం బాగుంటుంది అదే కారులో వస్తామేమో. అంతే కదా. ఆల్ యూ నీడ్ ఈస్ యువర్ బ్లెస్సింగ్స్. మీ బ్లెస్సింగ్స్ ఉంటే మళ్ళీ అదే కారులో మేము వస్తాం. కేదరన్న ఒక కారు, నేను ఒక కారు. నాకు రెడ్డే. నీకే కలర్ అన్న? రెడ్డేనా? ఏదో ఒక రెడ్ కలర్ కారు చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, పోర్షే. సేమ్ అదే కారులో వస్తాం. అన్ని రకాల సెలబ్రేషన్స్ అయితే అవుతా ఉన్నాయి. ఇప్పుడు అసలు మెయిన్ సెలబ్రేషన్, అసలైన సెలబ్రేషన్కి అయితే వెళ్తున్నాం. రండి, మీకు ఒక సింహాన్ని పరిచయం చేస్తా. రండి. 3, 2, 1. ఇది వచ్చిన సింహం. అరే అలాగే పొద్దు నుంచి వెయిటింగ్ ఈయన కోసం, ఒక చిన్న అపాయింట్మెంట్ కోసం. థ్యాంక్స్. ఎట్లా ఉంది? బాగుంది. ఏంది సీరియస్గా చూస్తుంది? షాపింగ్ చేస్తా. నీకోసం వెయిటింగ్. స్మాల్ కంప్యూటర్లో షాపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నా కేక్ కటింగ్. అవునరా, నీ కటింగ్ ఫస్ట్ చూస్తాను. నేను నైట్ వెయిటింగ్ వీడి కోసం. అన్న ఎట్టుందన్న చొక్కా? అన్ని రకాల చొక్కాలు కలిపి కుట్టించిన ఒక చొక్కా. పాన్లో టైలర్ షాప్ ముందర కుట్టించా. చూడండి, ఇక్కడి నుంచి చూస్తే నెల్లూరు అంతా మన కింద ఉన్నట్టు ఉంటుంది. ఏ దిస్ ఈస్ జాక్ బై ద వే. జాక్ అన్న ఈ ఫ్లోర్కి డాన్. ఇప్పుడు దాకా కెమెరా హ్యాండిల్ చేసింది ఎవరో కాదు.
గైస్ ఇంకోటి చూపిస్తానండి, తిరగరండి అలా నన్ను గట్టిగా పట్టుకోను. లిప్స్టిక్ 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 లిప్స్టిక్. హే జాక్, కేక్ తెచ్చావా? నువ్వేనా తెచ్చింది? నువ్వే తెచ్చావా? గైస్ మన కొత్త కేక్ అయితే అన్బాక్సింగ్ జరుగుతుంది ఇక్కడ. లెట్స్ సీ ఇందులో అయితే ఏముందో. కృష్ణ ఇది జాక్ తెచ్చాడని చెప్తున్నాడే. తెచ్చింది ఆయన, డబ్బులు కట్టింది ఎవరు దానికి? కృష్ణన్న దానికి డబ్బులు కట్టాడు. మీకు ఇప్పుడు ఇంకో వ్యక్తిని చూపిస్తా. జగ్గు, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. నా బర్త్డేకి ఈ రోజు నేను చాలా కేక్స్ కట్ చేశాను. వీడియోలో చూపించింది 2 or 3 మాత్రమే. వాటిలో వన్ ఆఫ్ ద స్పెషల్ కేక్ ఇది కూడా. స్పెషల్ అన్నానంటే ఫ్లేవర్ టేస్ట్ గురించి చెప్పట్లేదు, నాకు కట్ చేయించిన వాళ్ళ గురించి చెప్తున్నాను. నా సైడ్ నుంచి వెరీ 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 స్పెషల్ థ్యాంక్స్ టు ఎంజీబీ మేనేజ్మెంట్. అన్ని మాల్స్ లో ఇంకా ప్రతి దగ్గర ఒక మనీ కట్టే టెనెంట్ లా కాకుండా ఎంజీబీ మాల్ లో ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లా అయితే చూసుకుంటారు. అలాగే నన్ను కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒకలా కలిపేసుకున్నారు. నా బర్త్డే అంటే నా స్పెషల్ డే. నా స్పెషల్ డేని ఇంకా స్పెషల్ గా అయితే చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చెప్పడం మర్చిపోయా, ఎంజీబీ మాల్లో ఇక్కడ ఒక పార్టీ ప్లేస్ ఉందని చెప్పి చాలా మందికి తెలియదు అనమాట. ప్రమోషన్ ఏం కాదు, మీరు కానీ వస్తే ఇక్కడ ఒక పార్టీ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. అలా ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేసేసి నీట్ గా మొత్తం డెకరేషన్ మ్యూజిక్ మొత్తం వాళ్ళే పెట్టుంటారు. ఇది అయిపోయిన తర్వాత అలా గేమ్ జోన్ లోకి వెళ్ళి కూడా ఆడేసుకోవచ్చు. అది ఫ్రీ ఏం కాదు, కాకపోతే 1000 రూపీస్ పడితే జస్ట్ 300కి ఆడుకోవచ్చు అనమాట. మేము కూడా ఆడుకున్నాం, మా బ్యాచ్ మొత్తం కలిసి క్రేజీగా ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఇక్కడే మన బర్త్డే పార్టీ అయితే జరిగింది. ఈ గేమ్ జోన్ లో ఇప్పుడు వీఆర్ అయితే ఎక్కుతున్నాను అన్న వాళ్ళు అందరితో కలిసి. రండి రియాక్షన్ అయితే చూద్దాం. నాకు తెలిసి అది కాకపోతే అయితే బాగా రావచ్చు. పదండి ముందర ఎక్కుదాం. బన్నీ ఉన్నావు పోయినవు రే, మాట్లాడరా. ఉన్నా అమ్మా తెలిసిందిరా అది ఎట్టుందా నిజంగా చాలా బాగుందమ్మా. వండర్లాలో కంటే బాగుంది. ఇంకా గేమ్ జోన్ లోనే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా గేమ్ జోన్ కి రండి, ఎందుకంటే కొత్త గేమ్స్ పెట్టారు. సమ్మర్ కదా, ఫుల్ గా వచ్చి ఎంజాయ్ చేసేవచ్చు. పిల్లకాయలు అని చెప్పి మళ్ళీ తప్పుగా అనుకోబాకండి. మా నెల్లూరు భాషలో పిల్లల్ని పిల్లకాయలు అని అంటారు అనమాట. ఇది బర్త్డే వ్లాగ్ లో పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 లో అయితే బొచ్చడని గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేశాను. ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టేసి గంటను హాల్లో పెట్టుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియోకి జస్ట్ 30,000 లైక్లు అంతే. ఊరికి అట్లా తట్టేయండి. 30,000 లైక్లు అయిపోయిన వెంటనే పార్ట్ 2 అప్లోడ్ చేసేస్తా. ఈ వీడియోకి అయితే ఇంతే. ఉంటా బాయ్.